ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియాకి పాకిస్తాన్ మధ్య యుద్ధం అయితే జరుగుతుంది, అది అందరికీ తెలుసు. ఇప్పుడు మన ఇండియా ఆర్మీకి మరికొన్ని అధికారాలు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే రంగంలోకి అయితే దించమని చెప్పింది. సో టెరిటోరియల్ ఆర్మీ అయితే దిగబోతుంది. టెరిటోరియల్ ఆర్మీ అంటే ఏంటి ఈ వీడియోలో చెప్తా, ఎండింగ్ వరకు అయితే చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. కేంద్రం తాజాగా ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదికి మరిన్ని అధికారాలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని పేర్కొంది. సైనిక సామర్థ్యం మరింత బలంగా చేసేందుకు టెరిటోరియల్ ఆర్మీ అధికారులు సిబ్బందిని పిలిచే అధికారాన్ని ఆర్మీ చీఫ్కు కల్పించింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపింది. టెరిటోరియల్ ఆర్మీ అంటే అసలు ఎవరు ఉంటారు? టెరిటోరియల్ ఆర్మీ భారత సైన్యానికి సహాయక సేవలు అందించే పార్ట్ టైం వాలంటీర్ల రిజర్వ్ ఫోర్స్. సాధారణ సమయంలో తమ పనులు చేసుకుంటూ సైన్యానికి అవసరమైనప్పుడు సేవలు అందిస్తూ ఉంటారు. ఇందులో అధికారులు, జూనియర్ కమిషనర్డ్ ఆఫీసర్లు, నాన్ కమిషనర్డ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది ఉంటారు. వీరికి సైనికులతో సమాన ర్యాంకులు కూడా ఉంటాయి. దేశంలో 50,000 మంది కంటే ఎక్కువే ఉన్నారు ఈ సైన్యంలో. అలాగే ఈ సైన్యంలో ప్రముఖులు కూడా ఉన్నారు. సో ప్రముఖులు ఎవరో కూడా తెలుసుకుందాం. సచిన్ టెండూల్కర్, MS ధోని, కపిల్ దేవ్, అనురాగ్ ఠాకూర్, మోహన్ లాల్ వంటి ప్రముఖులైతే ఉన్నారు. సో క్రికెటే కాదు, మూవీసే కాదు, యుద్ధం కూడా ఎలా చేస్తారో ముందు చూద్దాం. అలాగే భారత ప్రభుత్వం మే 7వ తారీఖున దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ని అయితే ప్రకటించింది. నిజానికి పహల్గామ్ టెర్రరిస్ట్ దాడి తర్వాత దేశ రక్షణ భద్రతల కోసం మరింత బలంగా చేయడం కోసం ఈ డ్రిల్ని అయితే నిర్వహించింది. సో పబ్లిక్ సేఫ్టీ సెషన్లు ఉన్నాయి కాబట్టి మీ డివైజెస్లో కూడా ఎమర్జెన్సీ అలర్ట్లు అయితే ఉంటాయి. సో సైరన్లే కాదు, ఎమర్జెన్సీ అలర్ట్లు ఉంటాయి. సో యాక్టివ్గా ఉండటం చాలా ముఖ్యమన్నమాట. ముందుగా ఎమర్జెన్సీ అలర్ట్ను ఆన్ చేయడం మీకు ఎందుకు ఉపయోగకరం ఉంటుందో తెలుసుకుందాం. నిజానికి ఈ ఎమర్జెన్సీ అలర్ట్లను ప్రభుత్వం భూకంపాలు, వరదలు, టెర్రరిస్ట్ దాడులు లేదా తప్పిపోయిన వ్యక్తి వంటి పెద్ద ప్రమాదాల గురించి ప్రజల్ని హెచ్చరించడానికి పంపుతాయి. ఈ అలర్ట్లు ఒక ప్రత్యేకమైన నెట్వర్క్ను ఉపయోగిస్తూ ఉంటాయి. దీనివల్ల మొబైల్ నెట్వర్క్లో భారీ ట్రాఫిక్ ఉన్నప్పటికీ మీకు తక్షణమే అలర్ట్ అయితే అందుతుంది. ఇప్పుడు ఫోన్లో ఎమర్జెన్సీ అలర్ట్ని ఎలా ఆన్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా అయితే ఆండ్రాయిడ్ కోసం అయితే చెప్తా. ఆండ్రాయిడ్లో ఎమర్జెన్సీ అలర్ట్ను ఆన్ చేయడానికి మీ ఫోన్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. అక్కడ నుండి కిందకి స్క్రోల్ చేస్తే సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్పై క్లిక్ చేయండి. ఇప్పుడు స్క్రీన్పై కనిపించే ఆప్షన్లు అన్నీ ఆన్ చేసుకోండి. ఓకే, మీ డివైస్లో ఈ ఆప్షన్ కానీ కనిపించకపోతే డైరెక్టర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ అని సెర్చ్ చేసేయండి, వస్తుంది. అలాగే ఐఫోన్ యూజర్లకి అయితే, సో నా దగ్గర ఐఫోన్ అయితే లేదు, కాకపోతే నేనైతే చెప్తూ ఉంటా, కొంచెం మీ దగ్గర ఐఫోన్లో ఉంటే మీరు చేసుకోవచ్చు. సో ఐఫోన్లో అయితే సాధారణంగా అయితే ఇలాంటివి ఎమర్జెన్సీ అయితే డిఫాల్ట్గా ఆన్లోనే ఉంటాయన్నమాట. మీరు ఒక్కసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ముందుగా ఐఫోన్ సెట్టింగ్స్ను ఓపెన్ చేసి నోటిఫికేషన్లోకి వెళ్ళండి. ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసి గవర్నమెంట్ అలర్ట్స్ సెక్షన్పై క్లిక్ చేయండి. అక్కడ నుండి మీరు దీన్ని సులభంగా ఆన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఎప్పుడు మనమే విజయమని మనకు తెలుసు, మనమే గెలుస్తామని మనకు తెలుసు. అయినా వాళ్ళు ఎందుకు మీదకు వస్తున్నారో తెలియట్లేదు. సో యుద్ధం జరగాలని అనుకుంటున్నారా, లేదా యుద్ధం ఆగితే మంచిదా, ఏమనుకుంటున్నారో కిందనైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.